సో హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంక్యూ. నిన్నటి పైథాన్ సిరీస్లో మనం నేర్చుకున్నాం వేరియబుల్ అంటే ఏంటి ఇది, ఇవన్నీ నేర్చుకున్నాం. నిన్న మనము టైప్ చెకింగ్ ఇవన్నీ నిన్న నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము ఆపరేటర్స్ అంటే ఏంటివి, ఇంకా కీవర్డ్స్ అంటే ఏంటివి, టైప్ చెక్, టైప్ కాస్టింగ్ ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాము ఈరోజు వీడియోలో. అయితే మీరు వీడియోలోకి వెళ్ళే ముందు రోజు చెప్పే ఒక విషయం, మీరు వీడియోని చూస్తున్నారు, ఓకే బాగానే ఉంది, ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే సపోర్ట్ చేయండి అన్న. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో ఇంకా ఎటువంటి డిలే లేకుండా మనము వీడియోలోకి వెళ్ళేద్దాము. టుడేస్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్. నేను కీవర్డ్స్ చెప్పడం మర్చిపోయాను, సో ఈరోజు కీవర్డ్స్ చెప్తాను ఫస్ట్. తర్వాత మనం మెల్లిగా టైప్ కాస్టింగ్, తర్వాత ఆపరేటర్స్ చెప్పుకొని ఈరోజు సెషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కీవర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే, టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీవర్డ్స్ చెప్పుకుంటాం. ఇవన్నీ కీవర్డ్స్ అంటారు. దీనిని ఫాల్స్, నన్ను, ట్రూ అండ్ యాజ్ ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ కీవర్డ్స్ అంటారు. దీంట్లోని ఈ కీవర్డ్స్ పెట్టి మనం అయితే ఎటువంటి వేరియబుల్ని అయితే డిఫైన్ చేయకూడదు. వేరియబుల్ని డిఫైన్ చేసినట్లయితే ఎర్రర్ త్రూ చేస్తుంది. అంటే దానికి తెలియదు కదా, ఎల్స్కి దానికి ఒక మీనింగ్ తెలుసు. ఎల్స్ అంటే ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ అయితే మనం కాల్ చేసామని దానికి సో ఈ పెట్టి అయితే మనం వేరియబుల్ ని డినోట్ చేయకూడదు. డినోట్ చేసినట్లయితే దానికి అర్థం కాక మెషిన్ అయితే ఎర్రర్ ని త్రూ చేయడం జరుగుతుంది. సో అంటే మనం ఇచ్చిన వాల్యూ ఒకటి, దానికి తెలిసిన పని ఒకటి, మనం చెప్పిన పని ఒకటి, దానికి తెలిసిన పని ఒకటి. సో అది ఏం చేయాలో, మనం చెప్పిన పని చేయాలా లేకుంటే దానికి తెలిసిన పని చేయాలా అనేసి అది డిస్టర్బ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఈ వాల్యూస్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ని అంటే పెట్టారు అనుకోండి, ఒకవేళ బై మిస్టేక్గా పెట్టినా కూడా ఈ వాల్యూస్ని, ఈ వేరియబుల్స్ని అయితే మీరు అసైన్ చేయకూడదు. అసైన్ చేసినట్లయితే ఎర్రర్ త్రూ చేస్తుంది. ఇవి కీవర్డ్స్ అనమాట. దీంట్లో ఫాల్స్, నన్ను, ట్రూ ఇవన్నీ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవి కూడా మనం చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియోస్లో. లూప్స్, వైల్ లూప్స్ ఇవి కూడా, ఆర్, పాస్, దీంట్లో అన్నీ మనం చెప్పుకుందాం మెల్లిగా. ఒకటి చెప్తున్నాను కీవర్డ్స్ గురించి. కీవర్డ్స్ పెట్టేసి మనం ఎటువంటి వేరియబుల్ని కూడా డినోట్ చేయకూడదు, క్రియేట్ చేయకూడదు. అలా క్రియేట్ చేసినట్లయితే ఎర్రర్ త్రూ చేయడం జరుగుతుంది. సో అంతే, కీవర్డ్స్ అంటే ఇంకా ఏమి ఉండదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆపరేటర్స్ కంటే ఫస్ట్ మనం టైప్ కాస్టింగ్ చెప్పుకున్నాం. టైప్ కాస్టింగ్లో ఏం లేదు. టైప్ కాస్టింగ్ ఈస్ టూ టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైప్ కాస్టింగ్ వచ్చేసేసి ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అనమాట. ఈ టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, పైథాన్ ఆటోమేటిక్లీ కన్వర్ట్ డేటా టైప్ని కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. అంటే మనం రెండు టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కదా. ఫస్ట్ వన్ ఆటో టైప్ కాస్టింగ్, దానంతటా అది ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని ఆటో టైప్ కాస్టింగ్ అంటారు. మనము మన స్వహస్తాలతో మనము దాన్ని కదిపి, దాన్ని గబ్బులేపి ఎక్స్చేంజ్ చేసి టైప్ కాస్టింగ్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. టూ టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఉంటాయి. అంటే ఇవి ఉపయోగపడతాయి, చాలా తక్కువ ఉపయోగపడతాయి. కాబట్టి బేసిక్స్ కాబట్టి చెప్తాను నేనైతే. టైప్ కాస్టింగ్, ఆటో టైప్ కాస్టింగ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. పైథాన్ ఆటోమేటిక్లీ కన్వర్ట్ డేటా టైప్ని అంటే మారుస్తా అని చెప్తున్నారు. ఏం మారుస్తా అంటే డేటా టైప్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. డేటా టైప్ని కన్వర్ట్ చేయడాన్ని పైథాన్ కంపైలర్ దానంతకదే డేటా టైప్ని కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఆటో టైప్ కాస్టింగ్ అంటారు. మనము మన స్వహస్తాలతో మనమైతే దాన్ని ఎక్స్చేంజ్ చేసినట్లయితే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. ఈ టూ టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ అంటే మీరు జస్ట్ ఒక మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే చూద్దాం. యూ కన్వర్ట్ ద డేటా టైప్ యూజింగ్ ఫంక్షన్స్ అంట. నేను చెప్పినట్లు మనం గెలికి దాన్ని డేటా టైప్ని అయితే కన్వర్ట్ చేసినట్లయితే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. కామన్ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ. ఇంట్ కన్వర్ట్ టు ఇంటీజర్, ఫ్లోట్ కన్వర్ట్ టు ఫ్లోట్, స్ట్రింగ్ కన్వర్ట్ టు స్ట్రింగ్, బూలియన్ కన్వర్ట్ టు బూలియన్. ఎగ్జాంపుల్ వచ్చేసి చూసినట్లయితే మనం యూ కాంట్ యాడ్ ఏ నెంబర్. ఇది ఎగ్జాంపుల్ కాదు, యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది అనమాట. మనం ఇట్లా చేయకూడదు అనేసి యూ కాంట్ యాడ్ ఏ నెంబర్ అండ్ ఏ స్ట్రింగ్ డైరెక్ట్లీ, యూ మస్ట్ కన్వర్ట్ వన్ టైప్. ఆ రెండు ఒకటే డేటా టైప్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం యాడ్ చేయడం కానీ డివైడ్ చేయడం కానీ జరుగుతాయి.
వేరే వేరే టైప్స్ ఆఫ్ డేటా టైప్ ఉన్నట్లయితే మనం దాన్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం ఇవి జరగవు అని ఇది వార్నింగ్ చేస్తున్నట్టు మనకైతే. ఈ లైన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడే మనకి బేసిక్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేసేది. అది ఏం చెప్తున్నారంటే యూ కాంట్ కన్వర్ట్ ఒక నెంబర్ని, ఒక స్ట్రింగ్ని, ఈ రెండిట్లని మనం యాడ్ చేయలేం డైరెక్ట్లీ, అండ్ డైరెక్ట్లీ సబ్ట్రాక్ట్ చేయలేం. అయితే రెండు నెంబర్స్నే లేకుంటే రెండు స్ట్రింగ్స్ అంటే యాడ్ ఎట్లయితే అంటే అది నేను ఒక కోడ్ చేసి చూపిస్తాను. అనేది నెంబర్స్ అయితే ఎట్లా యాడ్ అవుతాయి అంటే ఇప్పుడు 2+3, 2 అనేది నెంబర్ ఇంట్లో ఉంది, 3 అనేది స్ట్రింగ్ లో ఉంది. మీరు 2+3 అని రాసేసేస్తే అది ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్ అయిపోతుంది. సో ఎస్, నేను అది కోడ్ చేసి చూపిస్తాను మీకు ఎందుకని. ఫస్ట్ అయితే ఈ లైన్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. యూ కాంట్ యాడ్ ఏ నెంబర్ అండ్ స్ట్రింగ్ డైరెక్ట్లీ అనమాట. మీరైతే ఒక నెంబర్ని ఒక స్ట్రింగ్ని డైరెక్ట్గా అయితే యాడ్ చేయలేరు, అంతే. ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ నెంబర్ కన్వర్ట్ విల్ ఫెయిల్ అంట. ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ నెంబర్, స్ట్రింగ్ అనేది నెంబర్ కాకపోతే కన్వర్షన్ విల్ ఫెయిల్ అంట. అంటే ఏం లేదు, స్ట్రింగ్ అనేది నెంబర్ కాకపోతే కన్వర్షన్ ఫెయిల్ అవుతుంది అనేది ఇది చెప్తుంది. మీరు కోడ్ చేసి మీకు బాగా అర్థమవుతుంది. నేను కోడ్ చేసి చూపించడం జరుగుతుంది. ఎస్, మనం కోడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఎస్ అన్న, ఇది మనం నిన్న చెప్పుకున్న కోడ్ అయితే దీన్ని మొత్తం మనం కమాండ్ చేసేద్దాం. కమాండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం కొత్త కోడ్ని దీని కిందనే రాద్దాం. మళ్ళీ మీరైతే కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకోండి. మీ కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ రాసిస్తున్నాను. టైప్ కాస్టింగ్. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో మనం 10 అనే నెంబర్ని స్టోర్ చేయడం జరిగింది. సేమ్ వై అనే ఒక వేరియబుల్లో 10.1 అనేది అయితే స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రెండింటిని సమ్ చేస్తున్నాం. ప్రింట్లో ప్రింట్ ఆఫ్ x+1 అనేది రాస్తాం, x+y అనేది రాస్తాం, x+1y అనేది రాస్తాం. ఇప్పుడు దీన్ని మనము ప్రింట్ చేసినట్లయితే అంటే రన్ చేసినట్లయితే వాల్యూ ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? 10 ఇదేమో ఇంట్, ఇదేమో ఫ్లోట్. సో ఈ ఒక ఇంట్ ఒక ఫ్లోట్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, మనం కన్వర్ట్ చేయలేదు కదా అనుకుంటుండొచ్చు. ఒకసారి అయితే రన్ చేస్తున్నాం ఫస్ట్ అయితే, తర్వాత మీ క్వశ్చన్స్కి మీకే ఆన్సర్ దొరుకుతుంది. 20.1 ఇది ఫ్లోట్ కి కన్వర్ట్ అయింది. మనం ఒక ఇంటీజర్ ఒక ఫ్లోట్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఆన్సర్ ఏమో రిటర్న్ చేసిన రిజల్ట్స్ ఏమో 20.1 అంట ఫ్లోట్ లో వచ్చింది. మనకైతే ఫ్లోట్ లో రావడం జరిగింది. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ గా ఉంటే కనుక అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేసి నేను చెప్పినాను కదా, అట్లాగైతే మీరు చేసుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు x+y అనేసి అయితే పెట్టేసి x+y మీరు ప్రింట్ స్టేట్మెంట్ లో దాని టైప్ ని చెక్ చేసుకోండి ఒకసారి. టైప్ ఆఫ్ ఏ, దీని అయితే మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫ్లోట్ అనేది రావడం జరిగింది. మీరు దీని ప్రింట్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ ఏ అని అయితే ప్రింట్ చేసినట్లయితే చూస్తున్నారు కదా, 20.1 అనేది ఇట్ ఈస్ ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోయింది. దీన్ని ఆటో టైప్ కాస్టింగ్ అంటారు. అది మిషన్ దానంతగా అదే దాన్ని టైప్ కాస్టింగ్ చేసుకున్నట్లయితే దాన్ని ఆటో టైప్ కాస్టింగ్ అంటారు. ఇది ఫ్లోట్ లో కన్వర్ట్ అయింది, కానీ మనం ఇచ్చిన వాల్యూ ఏమో ఒకటి ఇంటీజర్, ఒకటి ఫ్లోట్, డెసిమల్ పాయింట్. సో అదేమో దీనికి 10.1 కి కొంచెం వాల్యూ ఎక్కువని కాదు, మనం ఇచ్చే ప్రిఫరెన్స్ దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోట్ లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. మన మిషన్ ఏ దానికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది దానిలోకి అయితే ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేయడాన్ని ఆటో టైప్ కాస్టింగ్ అంటారు. ఇప్పుడు అయితే మనము నెక్స్ట్ మనం ఇండివిజువల్ గా మనంతటా మనము మన స్వహస్తాలతో మనము మార్చి రాసే టైప్ కాస్టింగ్ నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. టైప్ 2 ఆఫ్ టైప్ కాస్టింగ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. మనం ఇప్పుడైతే దాన్ని చూస్తున్నాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ లో సేమ్ x = 10
y ఈక్వల్స్ టు మనం ఏమనిద్దాం, x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ ఇద్దాం, స్ట్రింగ్ 3. స్ట్రింగ్ అయితే మనం డబుల్ కోటేషన్లో పెడతాం. సో స్ట్రింగ్ అయితే ఇచ్చేసినాం మనము. తర్వాత సేమ్ టు సేమ్ మనమైతే పైన ఎలా చేసినాము, ఫస్ట్ అయితే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఈ రెండు ఇట్లా వాల్యూస్ అయితే ఏ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై, సేమ్ ఎక్స్ ప్లస్ వై అనేసి అయితే మనము దీన్ని అయితే స్టోర్ చేసుకున్నాం. తర్వాత మనం దీన్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఏ. చూద్దాం ఏమొస్తుందో ఆన్సర్. అదే చూసినట్లయితే టైప్ ఎర్రర్ ఎక్స్ ప్లస్ టైప్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడైతే ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ ఎర్రర్ ఏముందో చూడండి, టైప్ ఆఫ్ ఎస్ ఫర్ ప్లస్ ఇంట్ ఒకటి అండ్ స్ట్రింగ్ ఒకటి, ఇవి రెండు ప్లస్ అవ్వవు అనేసి అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనము దీన్ని రెండింటిని ప్లస్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వాడైతే టైప్ 2 ఆఫ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ యూజ్ చేసి మనం దీన్ని అయితే ఇప్పుడు రెండిట్లని సమ్ చేస్తాం అనమాట. ఇంట్ అనేసి దీంట్లో అయితే పెట్టేస్తాం మనము, ఇంట్ ఆఫ్ 3. ఇప్పుడు సేమ్ అదే రాసాం. ఇప్పుడైతే మనకు సమ్ అయిపోయింది 13 అనేసి 10, 3 అనేది స్ట్రింగ్, బట్ మనం దీని ముందర ఇంట్ అని రాసినందువలన ఈ రెండు అయితే టైప్ కాస్టింగ్ టైప్ 2 ఆఫ్ టైప్ కాస్టింగ్ జరిగి ఈ రెండు సమ్ జరిగి మనకి 13 అనే వాల్యూ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఫ్లోట్ అనేది డినోట్ చేసినట్లయితే ఇప్పుడు మనకి 13.0 అనేది వచ్చింది. 13.0 అనేది వచ్చేసింది. బట్ అన్న ఇప్పుడు మీరు ఒక ఇంటీజర్ ఒక స్ట్రింగ్ ని ఇంటీజర్ లోకి ఫ్లోట్ లో కన్వర్ట్ చేసి చూడడం అయితే జరుగుతుంది మనము. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ రెండు స్ట్రింగ్స్ ని కలిపితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. బోత్ స్ట్రింగ్స్ విల్ సమ్. ఇప్పుడు ఏం వాల్యూ వచ్చిందో చూడండి, 1 or 3. బట్ మనం చేసిన ప్లస్ కి 10 + 3 13 కావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది 1 or 3 ఏమొచ్చింది. కానీ అక్కడ యాక్చువల్ చెప్పాలంటే మీరు ఏం జరిగిందంటే మీరు చదవాల్సింది 10 ఈ సపరేట్ అనమాట. 3 అనేది సపరేట్, 10 అనేది సపరేట్. 10 ప్రింట్ అయిన తర్వాత 3 అనేది దాని జాయింట్ గా ప్రింట్ అయింది అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇట్లా స్ట్రింగ్ మీరు మనం ప్రింట్ చేసి ఇట్లా వస్తుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే మనం దీన్ని ఇంకొక లెక్క కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఏదో ఒక సమ్ లో మీరు డబల్ అంటే ఒకటే వాల్యూ, బట్ దాంట్లో ఉన్న ఒక చిన్ని నెంబర్ని కాదు, ఆ వాల్యూ చిన్ని లెటర్ని మీరు డబల్ టైం ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఎం అనేది ఉంది మనది, దీంట్లో ఎం నాకు ఇన్పుట్ ఒకటిసారి ఇస్తుంది, బట్ నాకు అవుట్పుట్ ఎంఎం అని ఇలా రావాలి, 2 టైమ్స్ రావాలి. ఇలా రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎంఎం అని ప్రింట్ లో పెడతాం. ఇట్ ఈస్ ఎ గుడ్ అప్రోచ్, నాట్ కదా. మనం ఎలా రాయాలంటే ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ ఎం అని ఇచ్చేస్తున్నాం, ఒకటిసారి ఇచ్చినాం ప్రింట్ లో, బట్ మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ మళ్ళీ ఎక్స్ అనేసాం ఈక్వల్స్ టు, మనం దీని సమ్ చేసిన చూసాం ఎంఎం అనేసి వచ్చేసింది. ఇది జరుగుతుంది అక్కడ. ఆ విషయంలో కూడా 10 అనే విషయంలో కూడా అదే జరిగింది అనమాట. మీరు ఒకవేళ దాన్ని టైప్ చెకింగ్ చేసినట్లయితే తెలుస్తుంది మీకు క్లియర్. యాక్చువల్ చెప్పాలంటే ఒకసారి మనం బ్యాక్ వెళ్ళేసి చూసినట్లయితే మనకి ఇక్కడ y ఈక్వల్స్ టు, దీని అయితే మనము స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసినాం కదా, ఇప్పుడు ఈక్వల్స్ చేసినాం కదా, దీని ఇప్పుడు మనం టైప్ కాస్టింగ్ చేద్దాం. అక్కడ ఇంటీజర్ వచ్చింది కదా మనకు వాల్యూ, కానీ బట్ అక్కడ ఏముందో అనేది మనము టైప్ కాస్ట్ చేసి చూద్దాం. టైప్ కాస్ట్ కాదు, టైప్ చెకింగ్ అయితే చేసి చూద్దాం. టైప్ చెకింగ్ లో
టైప్ ఆఫ్ ఏ చూసినట్లయితే మీరు స్ట్రింగ్ అనేది అయితే కనబడుతుంది. 103 అనేది ఇంటీజర్, బట్ స్ట్రింగ్ లో ఉంది. అది స్ట్రింగ్ లో ఉంది కదా, మరి 103 అనేసి ఎట్లా వచ్చింది? అదే నేను చెప్తున్నది. 10ని మీరు సపరేట్, 3ని సపరేట్ అయితే చూడాలి యాక్చువల్గా. అది రెండు అట్లా వచ్చేసినాయి. సో నేను ఇందాక చూపెట్టిన ఎంఎం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు ఆ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు మనము రెండు స్ట్రింగ్స్ని కలపాలి అనుకున్నప్పుడు ఆ వేరియబుల్ ఏదైతే ఉందో మనం ఏ దాంట్లో అయితే స్టోర్ చేసినామో, ఇప్పుడు ఏలో ఎంని స్టోర్ చేసినట్లయితే A+A అని రాసినట్లయితే మనకి ఎంఎం అనేది వస్తుంది. A+A+A అని రాసినట్లయితే ఎం అనేది M అనేది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ జరిగింది. ఇంతకు మించి ఇంకా ఏముండదు టైప్ కాస్టింగ్ అంటే. మనం దీన్ని ఇంటీజర్లోకి అయితే మనం కన్వర్ట్ చేసుకుంటే దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. అక్కడ ఉన్నది స్ట్రింగ్ లో ఉంది, బట్ మనం దీన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు 30 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు మీరు డేటా టైప్ కూడా చూడొచ్చు. ఇంట్ అనేది అయితే మనకి డినోట్ చేయడం జరుగుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే ఇంటీజర్ అని అయితే మనకు చెప్పడం జరుగుతుంది. మనం దీన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసాం. దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, టైప్ 2 ఆఫ్ టైప్ కాస్టింగ్ ఇస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. దిస్ ఇస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎస్ వీ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఆపరేటర్స్ చూద్దాం. సో ఎస్, దిస్ ఇస్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి ఆపరేటర్స్ అనమాట. ఎస్, ఫస్ట్ నుండి మనం చూసుకుందాం ఏది ఏమేమి అనేసి అయితే చూసుకున్నట్లయితే ఆపరేటర్స్లో ఆటోమేటిక్ ఆపరేటర్స్ యూజ్ ఫర్ క్యాల్కులేషన్స్ అంట. ప్లస్ మీకు తెలుసు, ప్లస్ మైనస్ ఇవన్నీ సింపుల్. ప్లస్ అంటే అడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డివైడెడ్ బై డివిజన్, పర్సంటేజ్. దీని అయితే పర్సంటేజ్ అంటారు కదా, యాక్చువల్గా ఇది పర్సంటేజ్ కాదు, ఇది మాడ్యులస్. ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే రిమైండర్ రిటర్న్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మాడ్యులస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం ఫర్ లూప్లో ఇంకా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఇంటూ మీరు ఇంటూ అనుకోకండి. ఇది పవర్ ని రిటర్న్ చేయడం జరుగుతుంది మనకి. ఇప్పుడు 2 పవర్ 3 పవర్ ఈ పవర్ని అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. డబల్ డివిజన్ కాదు, ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. అంటే ఫస్ట్ నెంబర్ ఇస్తుంది. ఇది కూడా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్లో పక్కా దీన్ని ఈ పవర్ అయితే మీకు బాగానే అర్థమైంది. 2 పవర్ 3 పవర్ ఇది ఫ్లోర్ డివిజన్ అండ్ మాడ్యులస్. ఈ రెండిట్ల రిమైండర్ని ఇచ్చేది. ఈ రెండిట్లనైతే నేను ప్రాబ్లమ్స్ ఫర్ లూప్లో రావడం జరుగుతుంది. దీన్ని గురించి మనం ఇంకా ఫర్ లూప్లో ఎక్కువ తెలుసుకుందాం. ఇప్పుడైతే మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ అంటే అడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డివిజన్ అంటే డివైడెడ్ బై అంటే డివిజన్. ఇది మాడ్యులస్ అనమాట, పర్సంటేజ్ అయితే కాదు ఎనీథింగ్. మాడ్యులస్ అంటే రిమైండర్ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. డబల్ ఇంటూ అంటే పవర్ రిటర్న్ చేయడం జరుగుతుంది. డబల్ డివిజన్ అంటే ఫ్లో డివిజన్ అంటారు దీన్ని. ఇది ఫస్ట్ ఇది ఇస్తుంది, నేను చెప్తాను దీని గురించి తర్వాత. నెక్స్ట్ విషయం చూసినట్లయితే మనం కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. యూజ్ టు కంపేర్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్, ఇప్పుడు ఇది వేరియబుల్ అనుకున్నట్లయితే ఈ వేరియబుల్లో ఈ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటే మనం మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు ఇవి రాసామని దీనిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు అనమాట. ఇవి మనం చూడబోతున్నాం. ఈక్వల్స్ టు అని రాసినట్లయితే ఈక్వల్ టు అనమాట. రెండు డబల్ ఈక్వల్స్ టు రాసినట్లయితే ఈక్వల్ టు అనమాట. సింగిల్ ఈక్వల్ టు రాసినట్లయితే ఈ వేరియబుల్లో దీన్ని ఈ వాల్యూని అసైన్ చేయండి, స్టోర్ చేయండి అని చెప్పడానికి మనం సింగిల్ ఈక్వల్స్ రాసాం. డబల్ ఈక్వల్స్ రాసినట్లయితే ఇది ఇప్పుడు 2 ఈక్వల్స్ టు 2 అని మనము మ్యాథ్స్లో రాస్తాం కదా. 2 ఈక్వల్స్ 2 అంటే రెండు సమానమే అని. కానీ ఇక్కడ మనము పైథాన్లో రాసాం 2 డబల్ ఈక్వల్స్ టు 2 అంటే 2 ఈక్వల్ టు అనేసి. అయితే ఇది కూడా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో అయితే రావడం జరుగుతుంది. అక్కడ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత చూసుకున్నట్లయితే నాట్ ఈక్వల్స్ టు, ఇది జస్ట్ నాట్ కదా, నాట్ ఈక్వల్స్ టు రెండు కలిపితే నాట్ ఈక్వల్స్ అంటే ఏం లేదు, దీనికి ఆపోజిట్ అనమాట. ఈక్వల్స్ టుకి నాట్ ఈక్వల్స్ టు 2 నాట్ ఈక్వల్స్ టు 3 అంతే. ఇది ట్రూ కదా. ఇప్పుడు 2 నాట్ ఈక్వల్స్ టు 3 అనమాట. బట్ 2 నాట్ ఈక్వల్స్ టు 2 అనేది ఫాల్స్. ఇది రాంగ్ కండిషన్.
అదే ఇవన్నీ వస్తాయి తర్వాత నేను తర్వాత చెప్పడం జరుగుతుంది. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఈక్వల్స్ టు, ఇది నాట్ ఈక్వల్స్ టు మనం అయితే డినోట్ చేయడం జరుగుతుంది. ఇది గ్రేటర్ దాన్ మీ అందరూ తెలిసి ఉంటుంది, 10th లో 9th లో అన్ని క్లాసులో అయితే ఉంటుంది మ్యాథ్స్లో. ఇది లెస్ దాన్, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనమాట ఇది. ఆ తర్వాత ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది కూడా తెలిసి ఉంటుంది. ఇది దీని గురించి మనం సపరేట్గా కండిషన్ స్టేట్మెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు అంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అనమాట, ఇవి కీవర్డ్స్ కింద కూడా వస్తాయి. అండ్, ఆర్, నాట్. అండ్ అంటే ఏం లేదు, అండ్ ఇప్పుడు ఒక కండిషన్ ఉంది ఇక్కడ, దీని మధ్యలో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కండిషన్ ఉంది అనుకోండి. దీని మధ్యలో ఒక నిమిషం మీకు క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కండిషన్ ఉంది, దీని మధ్యలో అండ్ ఉంది. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వరకు ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ అండ్ ఈ కండిషన్ అనమాట, ఈ రెండు కండిషన్లు ట్రూ అయితేనే అదైతే మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఈ రెండు కండిషన్లు, ఏ కండిషన్ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా అండ్ అంటే అదే రెండు కండిషన్లు బ్యాలెన్స్డ్ ఉండాలి. ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా అది అక్కడనే మనకైతే రిటర్న్ చేసేయడం జరుగుతుంది. అది బయటకు వచ్చేస్తుంది. సో అది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆర్ అంటే కూడా సేమ్, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇది ఆర్ అంటే మీకు అప్పుడు తెలుసా, ఈ కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఈ కండిషన్ ట్రూ అయినా పర్లేదు. ఈ కండిషన్ ట్రూ అయితే ఇంకా ఈ కండిషన్ చెక్ కూడా చేయదు. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయినట్లయితే ఈ కండిషన్ చెక్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడైతే ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే ఈ రెండు కండిషన్స్ ఫాల్ అయితే అప్పుడు ఫాల్స్. రెండు కండిషన్స్లో ఒక కండిషన్ ట్రూ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు కండిషన్స్ ట్రూ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా పర్వాలేదు, రెండు కండిషన్స్ మటుకు ఫాల్స్ కాకూడదు అనమాట. అది ఆర్ ఆపరేటర్కి అయితే మనం చూసినట్లయితే. తర్వాత నాట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇప్పుడు నాట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, నాట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయింది అనుకో, మనకి నాట్ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అంతే, రివర్స్ అంతే, ఏముండదు అంతకు మించేసి. నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. నేను ఇందాక అక్కడ చెప్పిన డబల్ ఈక్వల్స్ టు అనేసి అదేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఈక్వల్స్ టు పెట్టేసేసి మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కానీ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఈక్వల్స్ టు అని రాసి మనము ఈ అండ్ అనే స్ట్రింగ్ని మనము ఈ వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఒక్క ఈక్వల్స్ టు రాస్తాం. ఒక్క ఈక్వల్స్ టు రాసినాము అంటే దీన్ని మనం దీనిలోకి అసైన్ చేస్తున్నాం అనమాట. అవి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. దీని గురించి చూసినట్లయితే ఇప్పుడు మనము ఈక్వల్స్ అని పెడితే అసైన్ వాల్యూ, ప్లస్ ఈక్వల్స్ అని పెడితే యాడ్ అండ్ అసైన్. అంటే మీకు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏం రాస్తారు, ఇక్కడ సమ్ అని రాస్తారు. సమ్ అని రాసిన తర్వాత ఈక్వల్స్ టు ఈక్వల్స్ అని పెట్టి మళ్ళీ ఇక్కడ సమ్ ప్లస్ ఇక్కడ 1 అని రాస్తారు. ఇలా రాయకుండా దీన్ని షార్ట్ కట్లో మనం ఎలా రాస్తామంటే ఇక్కడ సమ్ అని రాస్తాం, తర్వాత ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాసినట్లయితే దీనికి సేమ్ అనమాట. ఇది మొత్తం మనకు అర్థమయ్యేటట్టుగా రాస్తున్నాం. ఇది షార్ట్ కట్ అనమాట, జస్ట్ ఇది రాసేయడం షార్ట్ కట్లో రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మైనస్ ఈక్వల్స్ టు, ఇది ప్లస్ ఈక్వల్స్ టు, ఇది మైనస్ ఈక్వల్ టు, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. సబ్ట్రాక్ట్ చేసి అసైన్ చేస్తాం, దానికి మనం ఇంటూ ఈక్వల్స్ టు, మల్టిప్లై అండ్ అసైన్ అనమాట. సేమ్ మల్టిప్లై చేసి అసైన్ చేస్తాం. డివైడ్ అండ్ అసైన్, డివైడ్ చేసి అసైన్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. నాట్ ఇన్ అంటే దాంట్లో ఉందా ఆ వాల్యూ అని చూడడాన్ని ఇన్ అంటారు. ఇన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నాట్ ఇన్ ఈజ్ నాట్ మైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇన్నైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ననే మనం ఎక్కువ అయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈజ్ నాట్ అనమాట. ఇవి ఆపరేటర్స్ అనమాట. ఇవన్నీ మీరైతే చూసుకున్నట్లయితే మీరు రాసుకోవడం కానీ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ చేసుకుంటే మంచిది. మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి కానీ ఏ దానికైనా ఉపయోగపడతాయి అన్ని ఆపరేటర్స్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం
చూసుకున్నట్లయితే కీవర్డ్స్ అయిపోయినాయి, ఆపరేటర్స్ అయిపోయినాయి, తర్వాత మనం టైప్ కాస్టింగ్ కూడా అయిపోయింది. కీవర్డ్స్ అయిపోయినాయి, ఆపరేటర్స్ అయిపోయినాయి, టైప్ కాస్టింగ్ అయిపోయినాయి. ఈరోజు సెషన్ కూడా అయిపోయింది కంప్లీట్ గైస్. సో ఎస్, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ చేసుకుంటూ చూసారని అనుకుంటున్నాను నేనైతే. మనం రేపు కొత్త విషయంతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ గైస్.